శ్రీ సాయి సత్ చరిత్రము 35వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 35వ అధ్యాయము. ఊది ప్రభావము. పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట. 1. కాకా మహాజని స్నేహితుడు. యజమాని. 2. బాంద్రా అనిద్రరోగి. 3. బాలా పాటీలు నేవాస్కర్. ఈ అధ్యాయములో కూడా ఊదీ మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట గూడ చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ప్రస్తావన. ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారముగలవాడని నమ్మువారిని ఖండించి యది వట్టి భ్రమయనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేల యందురు. ఇతర శాఖలవారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయ నేల యందురు. సాయిబాబా గూర్చి కూడా నట్టి యాక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్లిన కొందరిని బాబా దక్షిణ యడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగిగుణము లెక్కడా? అని విమర్శించిరి. అనేకమంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్లి తుదకు వారిని ప్రార్థించుట కచ్చటనే నిలచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలీ దిగువనిచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడనారాధించువాడు. విగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవనంగీకరించెను. కాని బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాకా ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరముననున్న బాబా మహాజని స్నేహితుని మంచిమాటలతో నాహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠమువలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషముతో నుప్పొంగెను. కంఠపు ఆకర్షణశక్తి ఏమని చెప్పుదును? మిగుల నాశ్చర్యపడి యా స్నేహితుడు, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే యనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరచినవాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయమొకసారి మధ్యాహ్నమొకసారి బాబా దక్షిణ యడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ యడుగుచుండెను. కాని యతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ యడిగెను. నేను నీతో నున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు? అని యడిగెను. నీవే బాబాను అడుగుము యని యతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని నడుగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా యని బాబాను అడిగెను. బాబా నీకిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను కాన నిన్నడుగలేదు. కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చు ననెను. కాకా ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణము అతని స్నేహితుడు కూడనిచ్చెను. బాబా ఎప్పుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయుము, మనకు మధ్యనున్న ఎడ్డును తీసివేయుము. అప్పుడు మనమొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలిసికొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికి వర్షము వచ్చునేమోయను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడియుండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. వారి అదృష్టానుసారముగ నవి చచ్చెను. 3వదానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపెననుకొనెను. కాకా మహాజని యజమాని
ధక్కర్ ధరంసే జఠాభాయి హైకోర్టు ప్లీడరు కొక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజర్గా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేకసారులు పోవుట, కొన్ని దినము లచట నుండి తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట మొదలగునవి ధక్కరుకు తెలియును. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితోను ధక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు కనుక ధక్కరింకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండుద్రాక్ష పండ్లు గింజలతోనున్నవి దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు బోయిరి. అప్పుడక్కడ బాలాసాహెబు తర్ఖడుండెను. తర్ఖడ్ మీరెందుకు వచ్చితిరని ధక్కరు నడిగెను. దర్శనము కొరకని ధక్కరు జవాబిచ్చెను. మహిమలేమైన జరిగినవాయని ధక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్ఖడ్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని యాజ్ఞాపించెను. ధక్కరుకు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుటకిష్టము లేదు. ఎందుచేత ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా ఇచ్చియుండెను. ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకిష్టములేదు, కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలయునో తోచకుండెను. మసీదులో గింజలుమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగ తుదకు తన జేబులోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టములేదని తెలియదా? బాబావాని నేల బలవంతముగా నిచ్చెను. ఈ యోలోచన అతని మనస్సున తట్టగానే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి యాజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగుల నాశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదను కొనెను గాన నాతనిపై నీ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని ఎడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. ధక్కరు ఆశ్చర్యపడెను. తనయందుద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకాకివ్వవలె ననుకొనెను. అతని మనస్సు నందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకావద్దనుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభింపవలయునని యాజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో ధక్కరు సంతుష్టి చెందెను. శ్యామా ధక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలడు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరచి ధక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్నహారతి అయిన పిమ్మటు వారందరూ బాబా సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను. ఒక చంచలమనస్సుగల పెద్ద మనుష్యుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడనుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన యారాటములు పైన వేసుకొని ఎక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీయు వదిలివేయుచుండెను. మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించదవు? ఒకేచోట నాశ్రయించుకొని నిలకడగా నుండు మని చెప్పితిని. వెంటనే ధక్కరదియంతయు తన గూర్చియే యని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావలెననుకొనెను.
కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాజ్ఞ దొరకునని ఎవ్వరనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ధక్కరుకింకొక నిదర్శనము దొరికెను. బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ యడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పెను. నేను 1 రూపాయి దక్షిణ ఎవరివద్దనుంచి గాని తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేనూరకనే ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండగనే నెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసుకొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీయున్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమైపోవును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని నీ విప్పుడనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుత మితరులకిచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని ధక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలనా అతని సంశయములన్నియును తొలగెను. ఆతడెంతయో నేర్చుకొనెను. అటువంటివారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి యమోఘమైనది. అన్ని బాబాయే చేయుచున్నను. దేనియందభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఈయకున్నను తనకందరు సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించెడువారు కాదు. వారు ద్వంద్వాతీతులు. నిద్రపట్టని రోగము. బాంద్రా నివాసి కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలాకాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రియందస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను. బాబా ఉదియే దీనిని తప్పనిసరిగా బాగుచేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీనిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటకి రాసుకొని మిగత పొట్లమును తల క్రింద దిండుకు దిగువ బెట్టుకొను మనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్రపట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును దెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట నతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటీలు నేవాస్కరు. వీరు బాబాకు గొప్ప భక్తులు. వీరు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసిరి. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నన్నిటిని తుడిచి శుభ్రము చేయుచుండెను. వారి అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి యతిశుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయు దెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. బాబా ఇచ్చిన దానితో తాను కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా నతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానినవలంబించెను. ఊదీ ప్రభావము. ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాస్కరు కుటుంబమువారు కొంతమంది బంధువులను భోజనమునకు బిలచిరి. భోజన సమయానికి పిలచిన వారికంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె యత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము.
వానిలో కొంచెము ఊది వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఈ సలహా ప్రకారమే చేసెను. వచ్చినవారికి భోజన పదార్థములు సరిపోవుటయేగాక ఇంకను చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును బొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పామువలె గాన్పించుట. ఒకనాడు షిరిడీవాసి రఘుపాటీలు నెవాసెలోనున్న బాలాజీ పాటీలింటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒకపాము ఆవుల కొట్టము లోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని వసువులన్నీయు భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీయు భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పము ముందు బెట్టి ఇట్లనెను. బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకీ ఎలజడి? మమ్ము భయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను దీసికొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండెను. ఇంటిలోని తక్కినవారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెదికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. వారి కొరకు చీరలు, బట్టలు కొని యాశీర్వచనములతో బాబావారికి ఇచ్చుచుండెడివారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు. శుభం భవతు.